నమస్తే పిల్లలు, ఈరోజు మనం మోసపోయిన కోడిపుంజు అనే నీతి కథ వినబోతున్నాం. రామాపురం అనే గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక బలంగా, అందంగా ఉన్న కోడిపుంజు ఉండేది. రంగయ్య దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ గూటిలో పెట్టి జాగ్రత్తగా పెంచేవాడు. ఒక రోజు ఒక నక్క ఆ కోడిపుంజుని చూసింది. దాన్ని చూసి నక్కకి చాలా ఆశ కలిగింది. ఎలాగైనా దీన్ని పట్టుకోవాలి అని ఒక పథకం వేసింది. నక్క గూటి వెనుక కిటికీ దగ్గరకు వెళ్లి కోడిపుంజుతో తీయగా మాట్లాడింది. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో! నీ తల మీద ఉన్న ఎర్రటి కిరీటం చాలా బాగుంది అని పొగిడింది. మొదట కోడిపుంజు భయపడింది. కాని నక్క మంచి మాటలు చెప్పడంతో దానిని నమ్మింది. రోజూ నక్క వచ్చి కోడిపుంజుని పొగిడేది. నీ కూత చాలా మధురంగా ఉంటుంది అని చెప్పేది. ఇలా వారం రోజులు గడిచాయి. కోడిపుంజు నక్కను పూర్తిగా నమ్మింది. ఒక రోజు నక్క ఇలా అడిగింది, నాతో బయటికి వస్తావా? నా స్నేహితులకు నిన్ను చూపించాలి అని. కోడిపుంజు ఆ మాటలు నమ్మి బయటకు వచ్చింది. రంగయ్యకు తెలియకుండా నక్క వెంట వెళ్ళింది. కొంత దూరం వెళ్లిన తర్వాత నక్క తన అసలు స్వభావం చూపించింది. కోడిపుంజుని పట్టుకుని చంపి తినేసింది. పిల్లలు, ఈ కథ మనకు ఒక మంచి పాఠం చెప్తుంది. తీయగా మాట్లాడేవారిని వెంటనే నమ్మకూడదు. తెలియని వాళ్లతో వెళ్ళకూడదు. మోసగాళ్ల మాటలకు మోసపోకూడదు. ఈ కథ మీకు నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి కథతో.